అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ వి వెంకట్రావు, డాక్టర్ బివి సత్యనారాయణ, డాక్టర్ డివివి సత్యనారాయణ, డాక్టర్ శివకుమార్, డాక్టర్ బివి సత్యనారాయణ మూర్తి, లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, మాజీ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తులు పేర్కొన్నారు. షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని వారు తెలిపారు. ఆదివారం లైన్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ జేమ్స్ కాకినాడ వారి సారథ్యంలో కాకినాడ పగోడా మున్సిపల్ హై స్కూల్లో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షుగర్ వ్యాధిగ్రస్తులు భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నారన్నారు. షుగర్ వ్యాధికి తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులోకి వచ్చిందని, వ్యాయామం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోవచ్చన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల వల్ల ఆధునిక వైద్య విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతరం డాక్టర్లకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ బి కోటేశ్వరరావు, చిట్నిడి శ్రీనివాస్, జిఎల్టీ ఉమామహేశ్వర్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, సర్వేశ్వరరావు, సభ్యులు నరసింహమూర్తి, మణిబాబు, మూర్తి, సతీష్, నాగేశ్వరరావు, రాజు, డాక్టర్ మెట్టారాధా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఒకటి సామాన్యంగా ఫాస్టింగ్ తెల్లారి గంట 5:30కి 6:30కి చేయించుకుంటారు. అలా కూడా రాత్రి తిన్న తర్వాత కనీసం 10 గంటలు ఏమీ తీసుకోకుండా ఉన్న తర్వాత చేయించుకోవాలి. 2, సాధారణ నీళ్ళలో గ్లూకోస్టిక్స్ తోటి టెస్ట్ చేయించుకోవడం ఉంటుంది. ఆ గ్లూకోస్టిక్స్ ఎవరో తెచ్చారని ఎప్పుడోనే దానికి 2 ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఎక్స్పైరీ డేటు, రెండోది అన్ఓపెన్ ఎక్స్పైరీ డేటు. ఇది ఓపెన్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఆ గ్లూకోస్టిక్స్ పనిచేయవు. వాటితో అబరెంట్ రీడింగ్స్ వచ్చి, అంటే వింత రీడింగ్స్ తీసుకుని ఎక్కువ తక్కువ వచ్చి కంగారు పడిపోయి చాలామంది రావడం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆ జాగ్రత్త కూడా చూసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా స్టిక్స్తో పనిచేస్తుంటే ఆ స్టిక్ యొక్క ఎక్స్పైరీ డేట్ చూసుకుంటూ ఉండండి. 3, రికార్డు మీ సొంతం. డాక్టర్ గారు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా డేట్ వారి మీ రికార్డ్ ఫైల్ అనేది తీసుకుని కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పాత డాక్టర్కి వెళ్ళినా మొత్తం తీసుకెళ్ళి, అంతేగాని రికార్డు దాచుకుని మీరే దైవం డాక్టర్ గారు మిమ్మల్ని తప్పని నమ్ముకోలేదు ఇలాంటి కబుర్లు చెప్పి పాత రికార్డు తీసుకోకపోతే డాక్టర్ గారు ఏం చేయలేదు, దేవుడు కూడా ఏం చేయలేదు. మీ రికార్డు మీరు తీసుకోవాలి. మీ రికార్డు ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకుని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ మందులు వాడుతున్నారో అవి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. కనీసం మందులైనా తీసుకెళ్ళాలి, చీట్లు లేకపోయినా. ఎక్కడో అక్కడ కనీసం 2-3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుని వైద్యం చేయించుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఏడాది క్రితం తర్వాత ప్రముఖ డాక్టర్ గారు రాశారు అంటే మీకు ఉపయోగం లేదు. అదే 2 నెలలకు రాస్తారు. ఆ డాక్టర్ గారు ఏం రాస్తారు? రివ్యూ ఆఫ్టర్ 1 మంత్ అని రాస్తారు. మీరు అది ఏళ్ళ తరబడి వాడుకొని ఆ డాక్టర్ గారి పేరు చెప్పుకుంటే అది అంత మంచి పద్ధతి కాదు. ఇంకా 4, ఈ మధ్య చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. జెనరిక్స్, బ్రాండెడ్ జెనరిక్స్ ఇవే. కాబట్టి మీరు వాడుతున్న మందులే రెగ్యులర్గా వాడండి. అది జెనరిక్ అవ్వచ్చు, బ్రాండెడ్ జెనరిక్ అవ్వచ్చు, లేకపోతే మామూలు మందులు అవ్వచ్చు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అదే బ్రాండ్, అదే జెనరిక్, అదే వాడండి. అంతేగాని ఒక్కొక్కసారి ఒక్కొక్క షాప్ వాడు ఇస్తున్నారు కదా అని తీసుకోకండి. దాంట్లో కొన్ని కారణాల మూలంగా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. ఈ 4 పాయింట్లు ముఖ్యంగా చెప్పి నేను ముగిస్తున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం 37వ వార్డు ఈ త్రిగోడ స్కూల్లో పెట్టుకోవడం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మన జెమ్స్ క్లబ్ వాళ్ళు ఇక్కడ మనకి అంటే ఒక్కొక్క రకమైన మెడికల్ క్యాంపులు ఇక్కడ జరుగుతున్నాయి. లాస్ట్ టైం ఇక్కడ మనం కరీంగంజ్ ఆసుపత్రి వారితో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు షుగరు అలాగే బీపీ కూడా మనం ఉచితంగా మెడిసిన్స్ ఇస్తూ ఈరోజు ఇక్కడ జెమ్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడ అడిగి పెట్టుకోవడం జరుగుతుంది. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జెమ్స్ క్లబ్ వారు అందరికీ కూడా. మా వారు జెమ్స్ క్లబ్లో మెంబర్గా ఉన్నారండి. అలాగే అందుకని ఆయనైనా నేనైనా మాకు ఇక్కడ జరగాలి అన్నది ఎక్కువ కాన్సెప్ట్ కూడా ఉంది మాకు. అందుకని ఏదైనా కావాలంటే నా 36లో రావాలి, నా 37లో వాళ్ళు వీళ్ళందరికీ ఉపయోగపడాలి అనే ఆలోచనతో మేము అందరికీ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మీ అందరి సహకారం పూర్తిగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జెమ్స్ క్లబ్కి. అలాగే లింగమల్లి కృష్ణమూర్తి గారి గురించి చెప్పాలండి. ఎందుకంటే ఆయన పెట్టాలి అని తాపత్రయం, ఇవన్నీ ఏర్పాట్లండి ఇలా కాదు, పర్వాలేదు మామూలుగా పెట్టిన వచ్చేసరికి ఇవన్నీ ఉండాలి అంటూ ఆయన ఎంతో 1 మంత్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ మీద మా వారు ఆయన ఇద్దరు అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలా దీని మీద బాగా చేసి ఇంత బాగా అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫు నుండి అలాగే మా వారి తరఫు నుండి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ డయాబెటిక్ క్యాంపు లయన్స్ క్లబ్ ద్వారా అరేంజ్ చేయడం, మమ్మల్ని దీంట్లో పాత్రలుగా చేయడం మరి చాలా సంతోషం. ఎందుకంటే మన డయాబెటీస్ అనేది ఇది లైఫ్ స్టైల్ డిసీజు. మరి లైఫ్ స్టైల్ డిసీజ్ని మనం ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దీంతో దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి
చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు. ఈ డయాబెటీస్ని మొదట్లో మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే దాన్ని మనం అదుపులో ఉంచుకొని డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం జాగ్రత్తగా మొదటి నుంచి కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్, అలాగే పోస్ట్ ప్రాండియల్ భోజనం చేసిన తర్వాత 1.5-2 గంటల మధ్యలో చేయించుకున్న తర్వాత HbA1c అనేది 3వ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులన్నీ కూడా చేయించుకుంటే మనం వెంటనే కనిపెట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలెట్టినట్లయితే డయాబెటిక్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలం. ముఖ్యంగా ఉదయం పరగడుపున 8 అవర్స్ ఫాస్టింగ్, 8 గంటల ఫాస్టింగ్ తర్వాత చేసినట్లయితే 110 లోపు ఉంటే నార్మల్, 126 దాటితే షుగర్ ఉన్నట్టు మనం అనుమానించవచ్చు ఫాస్టింగ్. అలాగే భోజనం చేసిన తర్వాత 1.5-2 గంటల మధ్య తర్వాత 200 దాటితే షుగర్ ఉన్నట్లు లెక్క. 140 లోపు ఉంటే నార్మల్, 126 నుంచి 140 లోపు ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు. ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ ముందు దశ. ఆ డయాబెటీస్ ముందు దశలో మనం కనిపెట్టినట్టయితే డయాబెటీస్లోకి వెళ్లకుండా, షుగర్ వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ప్రతి ఇండివిజువల్ అడల్ట్ ఏజ్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ ఒక హాఫ్ అన్ అవర్, అరగంట నుంచి గంట. ఆరోగ్యం లేకపోతే శూన్యం. ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజులు బట్టి మెడికల్ చెకప్ ఎవ్రీ 6 monthsకి చేయించుకోవాలి. ఎందుకంటే మేము మన డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్ కింద నిర్వహించి చాలామంది టెస్ట్ చేస్తే చాలామందికి వాళ్ళకి షుగర్ ఉన్నట్టు తెలియదు. మామూలుగా టెస్ట్ చేస్తే 400, వాళ్ళు మామూలుగా నడిచి వచ్చేస్తారో నాకు అసలు లేనే లేదంటారు. కానీ ఏ మాత్రం నీరసంగా ఉన్నా, ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా ప్రతి 6 నెలలకు ఒకసారి ఉన్నా లేకపోయినా టెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకొని మరి మీ తెలిసిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు అవేర్నెస్ కల్పించి, ఈ డయాబెటిక్ అనేది కనబడ్డ వ్యాధి, మనిషిని నీరసించే గుణం ఉంటుంది. ప్లస్ స్పర్శ ఉందని కూడా డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా తనకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మనిషి ఆరోగ్యంగానే కనపడుతూ లోపల కృషించిపోయే వ్యాధి డయాబెటిక్. మరి ఇండియాలో ఉన్న అతి ముఖ్యమైన వ్యాధి డయాబెటిక్. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకొని ఫ్రీగా మెడికల్ చెకప్పే కాకుండా మందులు కూడా ఇస్తున్నారు. కనుక మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మా కాకినాడ జెమ్స్ వారిని అభినందిస్తూ మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా లయన్స్ ఇంటర్నేషనల్లో గ్లోబల్ కాలేజ్లో ఒకటైన డయాబెటిక్ దాన్ని వీళ్ళు నిర్వహించడం ఎంతో గొప్పగా భావిస్తూ వారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. ఏంటంటే మీకు ఎవరికైనా కానీ ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏమైనా గుచ్చుకున్నా, ఏం చేసినా కానీ దాన్ని అశ్రద్ధ మాత్రం చేయొద్దు. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ దాన్ని కేర్ తీసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మెడికల్ షాప్లో కొనుక్కునేదో మందులు వేసుకునే దాన్ని మేనేజ్ చేద్దామంటే అది తర్వాత తెలుగులో సామెత కూతుముండి బ్రహ్మాండంలో సో ఏం చిన్నది వచ్చినా ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ మాత్రం తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేకపోతే ఎంట్రీ పాయింట్, ఇన్ఫెక్షన్ ఎంట్రీ పాయింట్ వచ్చి ఆ తగిలిన దెబ్బే అక్కడ చీము పడుతుంది, పుండు పడుతుంది. అప్పుడు వచ్చిన తర్వాత చేయడం చాలా కష్టం. దాని బదులు ముందు ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. అది రాకుండానే చూసుకోండి. చిన్న దెబ్బ, నార్మల్గా పనికి వెళ్ళే వాళ్ళు ఏం చేసినా కానీ దెబ్బ తగలంగానే ఏదో టీటీ చేయించుకున్నా అంటే టీటీ వైద్యం కాదండి. ఆ టీటీ చేయించుకున్న తగ్గిపోతుంది అనుకుంటారు, కాదు. సో కంపల్సరీగా మందులు వాడాలి. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో ఉంటుందో అప్పుడే పుండ్లు అవి పెద్దగా అవ్వకుండా ఉంటాయి. లేదు దాన్ని కనుక అశ్రద్ధ చేస్తే ఇది మళ్ళీ పెరుగుతుంది. మీకు ఒకటి చెప్తారు, మీరందరూ పొద్దున్న లేచి మొహం కట్టుకుంటారు, అన్నీ చేస్తారు. మీ మొహం ఎలా కట్టుకుంటారో, మీ మొహాన్ని ఎలా చూసుకుంటారో, మీ కాళ్ళని పాదాలని కూడా అలాగే చూసుకోండి. ఎందుకంటే అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పాదాల నుంచే మెయిన్ వస్తుంది, ఎంట్రీ పాయింట్ అక్కడి నుంచి వస్తుంది. మనం నడుస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ వైద్యం చేయించుకోండి. చిన్నది కూడా అశ్రద్ధ చేయొద్దు. అందరూ జాగ్రత్తగా ఉండండి.